నా సూర్య ఎలాగైనా గెలుస్తాడు. ఇదంతా ప్రతిపక్షం వాళ్ళే ఆడుతున్న నాటకం. ఎందుకంటే సూర్య సీఎంగా అవ్వాలని ఆరాటపడ్డాను. కానీ ఇప్పుడు ఆయన సీఎం పదవిని పోగొట్టాలని ఏదో కుట్ర చేస్తున్నారు. ఎలాగైనా అలా జరగడానికి వీల్లేదు. సూర్య ఎలాగైనా గెలుస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అనే విధంగా విరూపాక్షి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రండి మీకు చూపిస్తాను, మీకు నమ్మకం లేకపోతే చూస్తేనైనా మీకు అర్థమవుతుందేమో అని అంటూ వెంటనే ఇక జీవన్ రాఘవాన్ని చూపించగానే దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక విజయాంబిక కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా విజయాంబిక గారు? ఆ రోజు అసలు ఈ రాఘవాన్ని ఇంటికి రాకుండా చేసింది ఇదిగో ఈ గౌతమే వీడిని కిడ్నాప్ చేశాడు అని ఈ విధంగా చెప్పగానే అవునండి, ఒక్క క్షణం ఆలోచించండి. ఇదంతా మనం ఎవరి కోసం చేస్తున్నాం? ముందు నుంచి మనం అందరం కలిసి ఒకటిగా ఉండి చేశాము. ఇంక్లూడ్ మీ తమ్ముని కూడా మీరు చంపాలని చూశారు. కానీ జీవన్ మాత్రం ఆ విషయాన్ని బయట పెట్టారా? లేదు కదా. కానీ పింకీ విషయంలో చేసింది అది తప్పే కదా. వీడిని నమ్మాము, కానీ వీడేం చేశాడు? అది తెలియకుండా అలా జరిగిపోయిందంటే ఆ మాత్రానికే మీరు అంతలా కంగారు పడిపోతే ఎలా? ఈ విషయాన్ని నేను బయట పెట్టానా? కొన్ని అలాంటి అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఆ మాత్రానికే మీరు అలా అయిపోతే ఎలా చెప్పండి? ఆ విషయంలో మా అన్నయ్య చేసింది తప్పే. మనమందరం ఒకటిగా ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా మన చేతిలో ఉన్నారు. ఏంటి మీరు అంటుంది? అవును, 500 మంది మా పనుడి గెస్ట్ హౌస్లో నేనే ఉంచాను. మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళందరూ మన వైపే ఉన్నారు అని జీవన్ అంటూ ఉంటాడు. అంటే నా తమ్ముడు ఖచ్చితంగా ఓడిపోతాడన్నమాట. ఇక అదే సమయానికి మందారం మాత్రం నెమ్మదిగా తొంగి చూస్తూ ఉంటుంది. వీళ్ళేం మాట్లాడుతున్నారో వింటూ ఉంటుంది. ఈ విషయం వెంటనే పెద్దయ్య గారికి రాజన్నకు తెలియాలి. పెద్దయ్య గారి మీదే కుట్రలు పండుతున్నారు. నాకెందుకో వీళ్ళ మీద అనుమానం వచ్చింది. నా అనుమానమే నిజమైంది అని అంటూ వెంటనే వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది మందారం. మనమే ఎలాగైనా గెలుస్తామో, ఎందుకంటే ఇదిగో వీళ్ళ మామయ్య వెనకాల చాలామంది ఉన్నారు. ఇక మా నాన్న వెనకాల కూడా చాలామంది ఎంపీలే ఉన్నారు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈసారి ఆ సూర్యప్రతాప్ ఓడిపోవటం పక్కా. ఎందుకంటే అవిస్మరణ తీర్మానంలో ఓట్లు ఏమీ పడవు కాబట్టి అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మన వైపే ఉన్నారు. ఇక మినిమం 500 మంది తన వైపు ఉండాలి కాబట్టి తన వైపు ఎవరూ లేరు కాబట్టి ఖచ్చితంగా మనమే గెలుస్తాం అని జీవన్ చెప్తూ ఉంటాడు. ఇక అదంతా కూడా వీడియో తీసి మందరం షాక్ అయిపోతుంది. మరోవైపు మాత్రం న్యూస్లో ఎమ్మెల్యే ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఆ సూర్యప్రతాప్ ఆడుతున్న నాటకం. అందుకే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. సంతోషపడదామని అనుకునే సమయంలో ఇలాంటి వార్తలు ఎదురవుతున్న ఏంటమ్మగారు, ఇలా జరిగిందేంటి అని విధంగా ముత్యాలు అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఈసారి సూర్యప్రతాప్ ఓడిపోవటం ఖాయం. ఇక గౌతమ్ వాళ్ళ మావయ్యే గెలుస్తాడు. ఎందుకంటే అతని వైపే చాలామంది ఉన్నారు కాబట్టి అనే విధంగా అంటూ ఉంటుంది శ్వేత. మరోవైపు మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మందారానికి ఫోన్ చేసి కనుక్కోవాలి. అవునమ్మగారు, త్వరగా ఫోన్ చేయండి అని ముత్యాలు అనగానే వెంటనే విరూపాక్షి ఫోన్ చేస్తుంది. ఇక ఆ ఫోన్ సౌండ్ విని అందరూ కూడా వెనుతిరిగి మందారం వైపు చూస్తారు. మందారం చూసి షాక్ అయిపోతుంది. అయ్యో అమ్మగారు ఇప్పుడు ఫోన్ చేశారో అని అంటూ ఇక వెంటనే అక్క నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే మనం మాట్లాడుకున్న మాటలన్నీ విన్నారు. దీపక్ ఎలాగైనా మందారాన్ని పట్టుకో. సరే మమ్మీ అని అంటూ మందారం వెనకాలే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. శ్వేత ఎలాగైనా దాన్ని పట్టుకో. సరే ఆంటీ అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం మందరం ఫోన్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయట్లేదు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. మనమే ఇంటికి వెళ్దామా అమ్మగారు? వద్దు, ఇంటికి వెళ్తే అనుమానం వస్తుంది, వెళ్లకుండా ఉండడమే మంచిది అనే విధంగా చెప్తూ ఉంటుంది. మరోవైపు
ఏంటి సార్ అసలు అవిష్మాన తీర్మానం పెట్టడం ఏంటి? ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. మీరు నాకు అండగా ఉన్నారు. అలాగే ఆ తరువాత కూడా అవిష్మాన తీర్మానంలో నా వైపు ఉంటారన్న నమ్మకం నాకుంది అనే విధంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది పెద్దయ్య? ఇదంతా ప్రతిపక్షం వాళ్ళే ఆడుతున్న నాటకం పెద్దయ్య అనే విధంగా అంటూ ఉండగా ఇక మరోవైపు మందరం మాత్రం ఈ విషయం వెంటనే రాజన్నకు చెప్పాలి. అసలు ఆ రాఘవ ఆ గెస్ట్ హౌస్లో ఉన్నాడన్న విషయం ఎలాగైనా రాజన్నకు చెప్తే రాజన్న వెళ్ళి తీసుకొని పెద్దయ్య గారి ముందు నిలబెడతారు. అప్పుడు అమ్మగారు పెద్దయ్య గారు ఒకటైపోతారు అని అంటూ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది మందరం. ఏంటి మందరం ఈ టైంలో ఫోన్ చేస్తుంది? అయినా ఇంట్లోనే కదా ఉండాలి, ఇక్కడెక్కడ కనిపించట్లేదో. అప్పుడు వెంటనే పక్కకు వచ్చి రాజు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హలో మందరం, ఏంటి అలా మాట్లాడుతున్నావు? రాజన్న ముందు ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలిసింది రాజన్న. అవునా, ఎంత మంచి శుభవార్త చెప్పావు. అసలు నువ్వెక్కడున్నావు మందరం? రాజన్న, నన్ను వీళ్ళు చంపాలని చూస్తున్నారు రాజన్న. నీకు ఆల్రెడీ లొకేషన్ సెండ్ చేశాను. త్వరగా వెళ్ళి ఆ రాఘవని అక్కడి నుండి తీసుకెళ్ళు రాజన్న. అసలు నువ్వెక్కడున్నావు మందరం? నన్ను వీళ్ళు చంపాలని చూస్తున్నారు రాజన్న అని విధంగా అంటూ అసలు విషయాన్ని చెప్పబోతూ ఉంటే వెంటనే మందారం పడేలా రాయిని విసరగానే మందారం క్రింద పడుతుంది. మళ్ళీ మందారానికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ కలవకపోవడంతో ఆ లొకేషన్ చూసి వెంటనే నేను వెళ్ళాలి. అమ్మాయి గారు మీరు ఇక్కడే ఉండండి. లేదు రాజు, నేను కూడా వస్తాను అనే విధంగా అంటూ వెంటనే ఇద్దరు కూడా బయలుదేరుతారు. పదరాజు, అక్కడ మందారం ఆపదలో ఉంది. ఏం జరుగుతుందో ఏంటో ఇక్కడ ఉన్నా కూడా నాకు చాలా కంగారుగా ఉంటుంది. అప్పుడు వెంటనే రూపారాజు ఇద్దరు కలిసి బయలుదేరుతారు. మమ్మీ, ఆ మందారాన్ని ఎలాగైనా చంపాలి మమ్మీ. సరే, త్వరగా చంపేసేరా, లేదంటే మన గురించి ఇక నా తమ్ముడికి తెలిసిందంటే ఇక అంతే సంగతి, మనకు ఆ ఇంట్లో ఇక చోటే ఉండదు అని విజయాంబిక అంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం రాజు లెఫ్ట్ తీసుకో రాజు, త్వరగా పోనివ్వు రాజు, అలాగే రైట్ తీసుకో అని రూట్ మ్యాప్ ప్రకారంగా రూప చెప్తూ ఉంటే రాజు నడుపుతూ ఉంటాడు. అక్కడ మందరం ఎలా ఉందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటే అదే సమయానికి మందరం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అంతలో రాజు కారికి అడ్డంగా తగలగానే రాజన్న, ఏమైంది మందరం? అది గెస్ట్ హౌస్లో, ఆ గౌతమ్ గెస్ట్ హౌస్లోనే రాఘవ ఉన్నాడు రాజన్న, త్వరగా వెళ్ళు రాజన్న. సరే అమ్మాయి గారు, మీరు మందరాన్ని తీసుకొని ముందు ఇక్కడ నుండి వెళ్ళండి. అది కాదు రాజు, నేను కూడా మీతోనే వస్తాం. వద్దమ్మాయి గారు, పరిస్థితులు బాగా లేవో, ఎందుకు చెప్తున్నానో విను. అప్పుడు వెంటనే రాజు అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక కారులో అక్కడ నుండి వెళ్తూ ఉంటారు. ఎలాగైనా సరే అది మాత్రం అక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే అమ్మాయి గారు చెప్పడం మర్చిపోయాను, వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆ జీవన్ గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఇంకో గంటలో గోవాకి పంపించేస్తున్నారు. మీరు ఎలాగైనా సరే వెళ్ళి ఆపండి. నేను వెళ్ళి పెద్దయ్య గారిని తీసుకొని వస్తాను. లేదు మందారం, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి నేను వెళ్ళలేను. రాజు నీ బాధ్యతని నాకు అప్పచెప్పారు. ప్లీజ్ అమ్మాయి గారు, మీరు వెళ్ళండి అమ్మాయి గారు, లేదంటే మనం ఇద్దరం వెళ్దాం పద. పెద్దయ్య గారిని ఎవరు తీసుకొని వస్తారు అమ్మాయి గారు? పెద్దయ్య గారు నన్ను ఎన్నోసార్లు గెలిపించారు. ఇప్పుడు పెద్దయ్య గారిని నేను గెలిపించే సమయం వచ్చింది. పెద్దయ్య గారు గెలవాలి. ప్లీజ్ అమ్మాయి గారు వెళ్ళండి, నా మీద ఒట్టే, వెళ్ళకపోతే సరే నీకోసం వెళ్తాను మందారం అని అంటూ అక్కడ నుండి రూప వెళ్తూ ఉంటే, జీవన్ నువ్వు ఎమ్మెల్యేలను గోవాకు పంపించు, దీన్ని మేం పైకి పంపించేస్తాం అని విజయాంబిక జీవన్తో అంటూ ఉంటుంది. ఇక పద మమ్మీ, దాన్ని చంపుదాం అని అంటూ దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా బంగారం దగ్గరికి వస్తూ ఉంటారు.